అందరికీ ప్రైజ్లాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకిచ్చినటువంటి నూతనమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు ఒసగుతున్న వాగ్దానము కీర్తనలు 128:1, సామ్స్ 128:1. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. ఆమెన్. ప్రభు ఈరోజు నీకు నాకు వాగ్దానం ఇస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారంట ఎక్కడ వెళ్తున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలో వర్ధిల్లుతారని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రవ్వా. ఈరోజు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నావు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా. నీ యందు భయభక్తులు కల వారికి ఏ లేమి కలుగదు అని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది అయ్యా. నీ యందు భయభక్తులు చూపుచు నీ మార్గములలో నడిచేటటువంటి నరులు ధన్యులు అని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. అవును నాయన, నిత్యము ప్రభ మేమందరము కూడా నీ మార్గములో నడుచుటకు ప్రవ్వా అయ్యా నీ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు నాయన ఎంతమంది బిడ్డలు ప్రయాణంలో ఉంటూ ఉన్నారు, వారందరికీ నువ్వు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది అనారోగ్యంతో ఉంటున్నారు, వారందరినీ దీవించమని ప్రభా అయ్యా, వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలందరి జీవితంలో నూతన కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్.